మీరు ఎప్పుడైనా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తిన్నారా? దీన్ని పులిహోర అనరు, తెలుసా మీకు? లెమన్ రైస్ అనరు, లేకపోతే టర్మరిక్ రైస్ అనరు, ఏమంటారు లాస్ట్లో చెప్తాను దీన్నేమో. ఫస్ట్ అయితే పసుపు ఉప్పు అన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత ప్యాన్ ఒకటి పెట్టుకోండి స్టవ్ మీద. సో మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా ఈజీ, లెమన్ రైస్ కంటే చాలా ఈజీ, టర్మరిక్ రైస్ కంటే చాలా ఈజీ ఉంటాయి కదా ఇంకా రైసెస్, అన్నిటికంటే చాలా ఈజీ అనమాట. దీన్ని మేమేమంటాం అనేది నేను లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లో. సో ఫస్ట్ అయితే ఈ విధంగా మొత్తం ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని రండి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది హీట్ అయ్యేలోపు ఏం చేయాలి అంటే, నేనైతే ఎల్లుల్లిపాయలని ఈ విధంగా దంచుకుంటాను. రోల్ ఎప్పుడు కడగలేక దాన్ని వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ విధంగా మనకి ప్యాకింగ్ కవర్స్ వస్తాయి కదా, అవి వేస్ట్గా పడేయడం ఎందుకు, ఈ విధంగా ఓపెన్ చేసుకొని అందులో ఎల్లుల్లిపాయలు మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇట్లా దంచుకొని ఆ ఎల్లుల్లిపాయలు తీసి అందులో యాడ్ చేసుకొని ఒకసారి ఆ కవర్ని కూడా మడత పెట్టేసుకొని ఇక దినుసుల బాక్స్లో పెట్టేసుకుంటాను నేను. సో ఆ విధంగా నేను కడిగే పని లేకుండా ఈజీగా ఉంటుందని ఈ పని చేస్తుంటాను అనమాట. ప్యాన్ హీట్ అయింది, కొంచెం ఆయిల్ వేసుకుంటాను. తెలుసు కదా మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళందరికీ నేను ఆయిల్ ఎలా యూజ్ చేస్తానో, కొంచెమే ఆయిల్ వాడతాను కదా. సో సరిపోకపోతేనే మరీ అసలు అప్పుడు వేస్తాను అనమాట. అలాగే కొన్ని ఎండుమిర్చిలు మన ఇంట్లో ఉంటుంటాయి కదా, ఒక 5 యాడ్ చేసుకోండి. కొన్ని శనగగింజలు ఉంటాయి కదా, పల్లీలు, వాటిని యాడ్ చేసుకున్నాము. సో ఇవి కొంచెం ఎక్కువే కావాలన్నమాట నాకు శ్రీకాంత్కి కూడా చాలా ఇష్టం అనమాట పల్లీలు ఎక్కువ యూజ్ చేయడం. ఇదే ఉంది, ఇది మాకు తెలిసే లెమన్ రైస్ లాగే చేస్తుంది కదా అని అనుకుంటున్నారు కదా, కానీ మీకు తెలియదు కదా, నేను చెప్తాను, వెయిట్ చేయండి లాస్ట్ వరకు. ఇప్పుడైతే జీలకర్రని యాడ్ చేస్తున్నాను. సో వామో ఎక్కువ తీసుకున్నాను, కొంచెం యాడ్ చేస్తున్నాను చూడండి. జీలకర్ర చాలా మంచిది. సో జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఇవి ఎక్కువే ఉండాలి మనకి ఎప్పుడైనా. ఓకే, తర్వాత కొన్ని ఆవాలన్నమాట. సో ఆవాలను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువనే యాడ్ చేసుకుంటాను. అవి కాస్త వేగిన తర్వాత ఆవాలు కొంచెం చిటపటలాడుతున్నట్లుంటే అప్పుడు దీన్ని యాడ్ చేస్తాను. సో ఏదైనా సరే డేట్ చూసుకోండి ప్లీజ్, ఎక్స్పైరీ డేట్ ఉందా అయిపోయిందో చూసుకోండి. నేను కొన్ని మర్చిపోయి వేసేస్తుంటాను అనమాట. సో ఒక్కసారికి ఏం కాదు, కానీ పొత్తగా అదే తింటూ ఉంటే ఖచ్చితంగా మనకి హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. ఎప్పటికప్పుడు చెక్ చేసి పెట్టుకోవడం బెటర్ మనకి. ఓకే, సో ఈ విధంగా నేను ఇంగువ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. నేను లాంగ్ వీడియోస్ చేయను కదా, సో ఫస్ట్ టైం చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను కదా, నాకే ల్యాగ్గా ఉంది ఇదంతా. సో ఇది మర్చిపోయాను నేను, అండ్ ఇంకొకటి మర్చిపోయాను. సో నేనైతే చెప్పను, అది మీరే కామెంట్లో చేయండి నేను ఏం మర్చిపోయాను. సో యాక్చువల్లీ మనం తాలింపు చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒకటే వేస్తాం మనం, అవి చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది, అది ఒకటే కలర్లో ఉంటుంది, బట్ అదే మంచిగా కలర్ అనిపిస్తుంది మనకి చూసినప్పుడు. బట్ అది మర్చిపోయాను. సో అదేంటో మీరు కామెంట్ చేయండి నాకు. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఏంచిన మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఆ కింద పొడి ఏంటో అని అనుకుంటున్నారా, మా మమ్మీ ఏమో కొంచెం బరక్గా మిక్స్ చేసేసి ఇలా ఏం చేసి పంపించారు నాకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండలాగా చేసుకుంటా అని. నేను ఇప్పటి వరకు చేయలేదు, అవి పంపించి 2 months అవుతున్నట్లుంది. నేను ఈ విధంగా వాడుతున్నాను అనమాట. ఇలాంటి వాటిలో చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేసి. సో ఫస్ట్ టైం యాడ్ చేశాను, చాలా బాగుంది తెలుసా, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎవ్వరూ ట్రై చేయకపోయి ఉంటే. ఇప్పుడు ఇవి బాగా వేగాయి, మన హ్యాండ్స్ బాగా వాష్ చేసుకొని వచ్చేసి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు యాడ్ చేయగానే మొత్తం ఒకేసారి యాడ్ చేయమని చెప్పను, ఎందుకంటే కొంచెం యాడ్ చేసి ఎప్పుడైనా ఇలా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత దానిపైన మిగతా రైస్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మొత్తం కలవదు, మనం కలపలేము, ఎందుకంటే మనకు కొంచెం కుదురు తక్కువ కదా, చిన్నపిల్లలం కదా. సో మిక్స్ చేసేటప్పుడు బయటికి పడుతుంది అనమాట, స్టవ్ మీదకి పడిపోద్ది. సో అప్పుడు ఇంట్లో వాళ్ళు మనం తిడతారు. సో దానివల్ల ఇలా కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్.
సో నేనైతే వేసేస్తున్నాను మొత్తం రైస్ అయితే. సో ఈ విధంగా రైస్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి. సో ఈ టిఫిన్ ఎలా ఉంది? చాలా ఈజీగా ఉంది కదా. సో ఇంతకీ నేనేం మర్చిపోయాను ఇందులో వేయటం, నాకు తిన్న తర్వాత గుర్తొచ్చింది మా శ్రీకాంత్ అడిగితే. సో మీరు కూడా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వావ్, గ్రేట్ అనుకుంటా మిమ్మల్ని కూడా. ఓకే, దీన్ని నేను ఏమంటాము అంటే తాలింపు రైస్ అంటాము. ఓకే, తాలింపు అన్నం అని చెప్తాం, మా ఇంట్లో అలాగే పిలుస్తాం దీన్ని. సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. కొంతమందికి పులుపు నచ్చదు, వేడి చేస్తూ అంటారు కొంతమందికి, అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఇది చాలా మంచిది. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు ఇలా ఉంచేసి మూత పెట్టేస్తాను. ఆ హీట్కి మంచిగా రైస్ కూడా హీట్ అవుతుంది. ఈ రైస్ మళ్ళీ నేను ఇప్పటికప్పుడు పెట్టింది కాదు, నిన్న నైట్ రైస్ అనమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని ఇలా యూటిలైజ్ చేసుకున్నాను. సో మీరు కూడా అంతేనా? రైస్ పడేయకుండా ఇలాగే చేసుకుంటారా? సో ప్లీజ్ ఫుడ్ పడేయకండి. బయట చాలామంది ఉన్నారు ఫుడ్ దొరకని వాళ్ళు. మీ దగ్గర ఫుడ్ ఎక్కువ ఉంటే బయట రోడ్ పక్కన ఉన్న వాళ్ళకి పెట్టండి. అడుక్కునే వాళ్ళు, ఫుడ్ కోసం ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టండి ప్లీజ్. మీరు నెక్స్ట్ డే తినలేము అనుకుంటే ఆ రోజు నైటే మీకు మిగులుతుంది అనుకుంటే వీళ్ళు ఇచ్చేసి రండి, వాళ్ళు కడుపు నిండా తినేసి పడుకుంటారు హ్యాపీగా మీ పేరు తలుచుకొని. సో ప్లీజ్ ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ అయినా కొంచెం చేస్తూ ఉండండి. మీ ఇంట్లో అందరూ కాకపోయినా ఒక్కళ్ళనే ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది మన ఇండియా. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది. సో ప్లీజ్ ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తే. నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను ఛానల్ అనేది. సో ఏదో చేయాలి, ఏదో చెప్పాలి అనుకుంటున్నాను, కానీ ఐ కాంట్ డూ బికాస్ నాకు సపోర్ట్ అంతా అనిపించట్లేదు. మన వాళ్ళ దగ్గర ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళతోనే మూవ్ అయిపోతుంది, కానీ మన పీపుల్స్ అందరూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. సో ప్లీజ్ ఈ విధంగా కూడా ఉండండి. సో ఇంతే ఫ్రెండ్స్, మీరు ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని స్పూన్ వేసుకొని మంచిగా టీవీ ముందు కూర్చొని తినండి, చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.